సాంబార్ పౌడర్ ఎలా తయారు చేయాలో చెప్తాను, వినండి. ధనియాలు ఎక్కువ ఉండాలి. ధనియాలు పావు ధనియాలు ఉండాలి. అర్ధ పావు ధనియాలు ఉండాలి. ధనియాలు, శనగపప్పు కూడా మరీ ధనియాలు అంత ఎక్కువ కాకుండా కొంచెం ఒక కప్పుడు శనగపప్పు, మిరపకాయలు మీ కారాన్ని బట్టి మిరపకాయలు, ఎండుమిరపకాయలు, కొబ్బరి, మిరియాలు, జీలకర్ర, కొంచెం పెసరపప్పు, 2 చెంచాలు పెసరపప్పు అన్నీను విడివిడిగా వేయించుకోవాలి. పెసరపప్పు, కొంచెం బియ్యం, 2 చెంచాలు బియ్యం, కొబ్బరి, ఇవన్నీ వేసి విడివిడిగా అన్నీ వేయించుకోవాలి. ధనియాలు వేరే వేయించుకోవాలి. అవి తీసిన తర్వాత శనగపప్పు వేరే వేయించుకోవాలి. ఎర్రగాని మిరపకాయలు వేరే వేయించుకోవాలి. జీలకర్ర కూడా వేరే వేయించుకోవాలి. ఇవన్నీ వేయించుకొని బియ్యం, పెసరపప్పు ఇవన్నీ కూడా వేయించుకొని గ్రైండ్ చేసుకొని ఓ డబ్బాలోనో సీసాలోనో పోసుకొని, కొబ్బరి కూడా వేయించాలి. పచ్చి కొబ్బరి అయితే వేయించాలి, ఎండు కొబ్బరి అయినా వేయించాలి. మొత్తం ఇవన్నీ కలిపి మరోసారి వేడి చేసి గ్రైండర్లో తిప్పించుకొని సాంబార్ చేసుకున్నప్పుడు ఈ పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది.